మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గ్రే హెయిర్, జుట్టు తెల్లబడిపోతుంది. ఇది 50-60స్లో ఉన్న వాళ్ళకైతే ఇట్స్ కామన్, ఎందుకంటే వయసు పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ జుట్టు నలుపు రంగు కాస్త తెలుపు రంగులోనికి వెళ్తూ ఉంటుంది. బట్ యంగ్ ఏజ్లో టీనేజర్స్కి కూడా జుట్టు వైట్ కలర్లో గ్రే హెయిర్ వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే వెరీ యంగ్ ఏజ్లో చిన్నపిల్లల్లో కూడా ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం చూస్తున్నాం. అలా అని వాళ్ళకి కలర్స్ వేసి కవర్ చేయలేం, ఎందుకంటే అవి చాలా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. బట్ న్యాచురల్ వేలో మన జుట్టు మన ఏజ్తో సంబంధం లేకుండా ఎప్పుడూ జుట్టు మెరిసిపోతూ హెల్దీ హెయిర్ కావాలన్నా, గ్రే హెయిర్ని కంట్రోల్ చేసుకోవాలన్నా అద్భుతమైన చిట్కా చెప్పడానికి మనతో పాటు డాక్టర్ ఆదిత్య రంగనాథన్ గారు, పేషెంట్ కౌన్సిలర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ వీడియోలో అద్భుతమైన చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, గ్రే హెయిర్ అనేది ఆబ్వియస్లీ చిన్నపిల్లల్లో కూడా అయ్యో మీ అబ్బాయి జుట్టు ఏంటి అలా తెల్లగా వచ్చేసింది, ఏజ్ ఎంత, ఇట్లా డిస్కషన్ నడుస్తుంది ఒకదాని మీద ఒకటి. బట్ ఏంటంటే ఈ రోజుల్లో ఏజ్ ఎంత ఉన్నా కూడా అందరూ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. సో ఈ డైస్ వేసుకోవడం కానీ ఇట్లా కలర్లు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బట్ న్యాచురల్ వేలో పాటించండి అని మీరు కరాఖండిగా చెప్పేస్తూ ఉంటారు. ఏంటి అద్భుతమైన రెమెడీ? సో ఈరోజు రెమెడీతో పాటు సరే ఎందుకు వస్తున్నాయి కూడా కారణాలు తెలుసుకుందాం. ముందు అది తెలుసుకుంటే అవి అవాయిడ్ చేయగలుగుతాం కాబట్టి చెప్తున్నాను. తర్వాత రెమెడీ కూడా ఇవ్వబోతున్నాను వీడియో మధ్యలో. అండ్ మోర్ ఓవర్ ఇంకొక సీక్రెట్ కోడ్ కూడా చెప్పబోతున్నాను. నిజంగా అది చాలా లక్షల మందికి యూజ్ అయింది అనమాట. సో అది లాస్ట్లో చెప్పబోతున్నాను, సో వినండి. గ్రే హెయిర్ నిజమండి, ఒకటి వయసు రీత్యా వచ్చిన వాళ్ళు కొంతమంది టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, బాడీలో ఓవర్గా హీట్ ఉండడం వల్ల, పిత్తా దోషం ఉన్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళకి కూడా గ్రే హెయిర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ బేసికలీ ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసే షాంపూస్లో ఏదైనా ప్రిజర్వేటివ్స్ లేకపోతే ఎక్కువ కెమికల్స్ ఉన్నా అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నా నాలెడ్జ్ ప్రకారం చాలా వరకు హెయిర్ సీరమ్స్ తగ్గినాయి. ఇది వరకు ఏంటంటే టీనేజ్ టైంలో ఆర్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ హెయిర్ సీరమ్స్ పెట్టేవారు. దాన్ని అటు వంచాలి ఇటు వంచాలి, అండ్ ఈవెన్ కలర్స్ కూడా. సో అవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనమాట, ఆ జనరేషన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ మనకి బాడీలో అంటే ఈవెన్ స్కాల్ప్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న హెయిర్ ఫాల్, తర్వాత గ్రే హెయిర్ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. సో దాన్ని కూడా తగ్గించుకోవాలి. సరే, దానికోసం మళ్ళీ మనం ఏదో ఒక సొల్యూషన్స్ లేకపోతే ఏదో మెడికేషన్స్ వాడాల్సిన పని కూడా లేదు. సింపుల్ ఇంట్లో దొరికేవి చెప్తాను. అండ్ ఆయుర్వేదిక్ హెర్బ్ పరంగా అంటే మొక్క మనకి దొరికేదే, కాకపోతే పేరు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఆ పలానా మొక్క అని. సో అట్లా కూడా హెల్ప్ అవుతుంది. సో అది కూడా చెప్పబోతున్నాను. మెయిన్ అండి, ఒకటి సింపుల్గా మనకి డైలీ మజ్జిగ అలవాటు చేసుకొని, ఎందుకు కూలింగ్ చేస్తుంది బాడీ. తర్వాత మజ్జిగలో కొంచెం కరివేపాకులు వేసుకోండి. అందుకే మన పెద్దలు కరివేపాకు అల్లం కూడా కలిపిస్తుంటారు. సో సరే, సమ్మర్స్లో వాటిలో అంటే మనం అల్లం మిక్స్ చేయవలసిన లేదు, కానీ ఇఫ్ వింటర్ అది వస్తుంది అలా అన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన బాడీలో కొంచెం కఫాతత్వం ఎక్కువ అవుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అల్లం ముక్క కానీ లేదా మిరియాల పొడి కానీ వేయాల్సి ఉంటుంది, లేదా పిప్పళ్ళు కూడా యాడ్ చేయొచ్చు, లేదా 3 యాడ్ చేయొచ్చు. కానీ ఏది దొరికినా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే పాలు తాగినా లేదా పాల ఉత్పత్తులు తీసుకున్నా మజ్జిగ తీసుకున్నా మనకి కఫం చేరుతుంది డ్యూరింగ్ వింటర్స్ అలా. అండ్ ఈవెన్ ఒకవేళ కఫాదోషం ఉండేవాళ్ళు, థైరాయిడ్, డయాబెటీస్, ఒబెసిటీ, PCOS ఇలా ఉన్న వాళ్ళు కూడా ఈ పెరుగు తినడం వద్దు. ఒకవేళ పలచగా మజ్జిగ చేసుకోండి, అందులో సేమ్ ఇవే కలుపుకుంటేనే సేఫ్ అండి. సో అలా లేని వాళ్ళు నార్మల్ మజ్జిగ తీసుకోవచ్చు. సో ఇకపోతే మజ్జిగలో కరివేపాకులు ఎయిదర్ పొడైనా చేసుకోండి, లేదా డైరెక్ట్గా ఒక 3-4 ఫ్రెష్గా మీరు యాడ్ చేసుకొని తాగొచ్చు. సో ఇది హెల్ప్ అవుద్ది. తర్వాత ఒకవేళ మీ చుట్టుపక్కల లేదా మీ పెద్దలకి ఎవరైనా తెలిసిన వాళ్ళు వావిలాకు దొరికితే, లేదంటే ఈవెన్ మనకు ఆన్లైన్లో లేదంటే ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరికితే, లేదంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వావిలాకు చూర్ణం తీసుకొని చక్కగా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి మధ్యలో. దీన్ని తీసుకుంటే లోపల నుంచి బాడీలోంచి మనకి ఏంటనంటే ఈ పిగ్మెంట్ ప్రొడక్షన్ పెరిగి హెయిర్ ఏదైతే, సో హెయిర్ ని గ్రే హెయిర్ ని ఆర్ వైట్ హెయిర్ ని మనకి బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక డైలీ హ్యాబిట్ లా పెట్టుకుంటే మనకి 3 months లో 2.5 months లో నెమ్మదిగా చేంజ్. వావిలాకు చూర్ణం డైరెక్ట్ గా మనం ఒకవేళ వావిలాకులే దొరికితే దాన్ని మనం చేసుకొని వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఆర్ లైక్ కొంచెం ఎండబెట్టి లైట్ గా పౌడర్ లా చేసుకొని మనం మజ్జిగలో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చాలా మంది వినుంటారు, యాక్చువల్లీ దానికి ఒక కింగ్ పేరు కూడా ఇచ్చారనమాట, బ్రింగ్ రాజ్ అని. సో అదేం లేదు, మనకు తెలుగులో గుంటగలగరా అంటామండి. సో ఈ గుంటగలగరా, బ్రింగ్ రాజ్
లీవ్స్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనకి విరివిగా దొరుకుతాయి. Yes. తెలియని వాళ్ళు అంటే ఫైండ్ అవుట్ చేయడానికి అందరికీ తెలియకపోవచ్చు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎలా ఉందో చూసుకోండి. మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు సాయంత్రం అలా చూడండి, ఎక్కడొకటి దొరుకుతుంది, లేదంటే పెద్దలను అడిగి తెచ్చుకోవచ్చు. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే దొరికిన వాళ్ళు చక్కగా దీన్ని ఈ గుంటగలగ రాకుని ఒక మంచి కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ శ్రేష్టం. సో అలాంటి నూనె ఏదైనా తీసుకోండి. ఈవెన్ ఆల్మండ్ ఆయిల్ దొరికితే, అంటే ఒకవేళ అఫోర్డబుల్ చేసుకోగలిగితే ఆల్మండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో దాంట్లో లో ఫ్లేమ్లో ఈ ఆకులు కొన్ని వేసుకొని చక్కగా కొంచెం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు బాయిల్ చేసుకోండి. ఒక 10 minutes 12 minutes అలా బాయిల్ చేసుకొని అందులోనే ఇంకాస్త అంటే అబ్జార్ప్షన్, మన స్కాల్ప్కి అబ్జార్ప్షన్ కావడం కోసం మీరు లవంగాలు వేసుకోవచ్చు. అంటే ఈవెన్ అది సర్క్యులేషన్ కూడా పెంచి హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. సో లవంగాలు కూడా మనం వేసుకోవచ్చు అందులో. సో నెక్స్ట్ కావాలంటే రోజ్మెరీ అని కూడా మనకి హెర్బ్ దొరుకుతుంది, అది ఆన్లైన్లో దొరుకుతుంది. సరే ఇఫ్ అది దొరకలేదు అనుకుంటే ఓన్లీ ఈ బ్రింగ్రాజ్, అదే మన గుంటగలగర హెల్ప్ అవుతుంది. సో దీన్ని లో ఫ్లేమ్లో చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయకుండా దాన్ని అట్లనే ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. సో ఇది మనకి ఏంటంటే కిందున్న మడ్డిలానో లేకపోతే కిందున్న ఈ ముద్దలా ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ అందులో ఉండే మెడిసినల్ ఎక్స్ట్రాక్ట్ మన ఆయిల్లో ఎప్పుడు కలుస్తూ ఉంటుంది. ఎక్కువ రోజు మనం స్టోర్ చేసుకుంటాం కదా, సో అలా కలుస్తూ ఉండడం వల్ల మనం వాడుతున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. ఫిల్టర్ చేస్తే మినరల్స్ ఇమీడియట్ గా పోతుంది కదా, ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ అయింది మాత్రం మనకు మిగులుతుంది అన్నట్టు. సో అదొకటి మీరు అప్లై చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు వాడాలి? డైలీ పెట్టుకోవచ్చు చక్కగా. లేదు అని అంటే అట్లీస్ట్ మరి అంటే అస్తమానం మనం షాంపూ పెట్టుకోవాల్సి వస్తుంది సార్ అని అనుకుంటే అట్లీస్ట్ వారంలో ఒక 3 రోజులు 4 రోజులు హెయిర్ వాష్ చేస్తాం కాబట్టి. సో మళ్ళీ షాంపూ అని అంటే మళ్ళీ బ్రాండెడ్ కానో లేకపోతే ఈ కెమికల్స్ ఉన్నావో వెళ్ళొద్దు, కొంచెం న్యాచురల్గా ఉండేవి తీసుకోండి. లేదు ఇవన్నీ మనకు నమ్మకం లేదు అనుకుంటే చక్కగా కుంకుడికాయ వాడచ్చు, షీకాయ పొడి, రీతా పొడి అని కూడా దొరుకుతాయి, రీతా షీకాయ. సో అవైనా మీరు మిల్క్ లో యాడ్ చేసి హెయిర్ కి మన షాంపూ లాగా. మీరు ఈ షీకాయ, రీత ఇవన్నీ చెప్తుంటే అమ్మమ్మల కాలం గుర్తు వస్తుందండి. సో ఎందుకంటే ఇమీడియట్ గా మనం ప్రాసెస్ చేసిన షాంపూస్ దొరికేస్తాయి, కండిషనర్ అప్లై చేసేస్తాం. మీరు అన్నట్టు హెయిర్ చెప్పిన మాట వినడానికి సీరమ్స్ లైక్ ఇవన్నీ. బట్ మిమ్మల్ని చూస్తుంటేనే చాలా హెయిర్ కూడా చాలా గ్లోయింగ్ గా హెల్దీగా కనిపిస్తా ఉంది. బేసికలీ అంటే చాలా మంది ఇది వాడిన వాళ్ళకి తెలుసు, కొంతమంది డాండ్రఫ్ తో బాధపడుతున్న వాళ్ళకి తెలుసు. అలాగే ఇక్కడ ఈ రీజన్ లో పింపుల్స్, యాక్నీతో బాధపడే వాళ్ళకి గమనించుకొని ఉండుంటే మీరు వాడిన ఆ హెయిర్ ప్రొడక్ట్ వల్ల అది వచ్చిన వాళ్ళు అది ఆపేస్తే చాలా మంది తగ్గింది. సో అదొకటి ఎగ్జాంపుల్ అన్నట్టు. సో అందుకనే మనం ఎప్పుడు న్యాచురల్గా వెళ్ళిపోవడం బెటర్. సరే కొంచెం ప్రాసెస్ అంటే ఏముంది, కొంచెం మరి కుంకుడికాయలు అలా నానబెట్టి కొంచెం టైం పడుతుందేమో, కళలో పడితే మండుతుందేమో, భయం వేస్తుందేమో, కానీ నిజంగా చాలా హ్యాపీ. ఒకవేళ కంటిలో పడినా మనకి క్యాట్రాక్ట్ రాకుండా కాపాడుతుంది, ఈ విషయం తెలుసా? సూపర్. సో కుంకుడికి అంత మంచిది. సరే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వాడుకోండి. ఈ గుంటగలగర అలా పనిచేస్తుంది. ఇంకొకటి మోర్ ఓవర్ అండి, ఇది మనం పచ్చళ్ళలో మన కర్రీస్ లో కూడా ఇది యూజ్ చేసేవారు యాక్చువల్లీ. బట్ రాను జనరేషన్ లో మనకి తెలియకుండా పోయింది, మనకు అలవాటు లేక. సో ఇది అంత బాగా అమోఘంగా పనిచేస్తుంది, ఎడిబుల్ కూడా. సో దీన్ని అలా కూడా యూజ్ చేసుకోండి. ఎందుకు అని అంటే మనకి బాడీ మీద వచ్చే హెయిర్ ఫాలో లేకపోతే ఇంకేదైనా స్కిన్ కండిషనో లేకపోతే ర్యాషో ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్గా చూస్తున్నాం. బయట నుంచి ఒక లోషన్ తెచ్చుకొని రాసుకున్నాం, లేదంటే ఏదో అప్లై చేసుకున్నాం కాదు. బాడీలో బ్లడ్ ప్యూరిఫైడ్గా లేకపోయినా, లివర్ హెల్త్ బాగోకపోయినా మనకి ఆబ్వియస్లీ బయట మన స్కిన్ మీద, మన బాడీ బయట దాని ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి దీనికి నేను ఇంటర్నల్గా ఇప్పుడు మన ఆమ్లా జ్యూస్ ప్యూర్ సిరప్స్ మన దగ్గర ఉన్నాయి, ఆర్ మీకు బయట దొరుకుతుంది. సో ఆమ్లా జ్యూస్ తీసుకోవచ్చు. అలానే ఈ బ్రింగ్రాజ్ మన గుంటగలగరతో తయారు చేసిన ప్యూరిఫైడ్ కాన్సన్ట్రేటెడ్ సిరప్ ఉంటుంది. సో మన దగ్గర అవైలబుల్, ఆర్ లైక్ మీరు బయట కూడా తీసుకోవచ్చు. అది కూడా మనం 2 పూట్ల తీసుకోవాలి. సరే ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదు అని అంటే ఒక 3 చెంచాలు బ్రింగ్రాజ్ సిరప్ని 3 చెంచాలు వాటర్తో మిక్స్ చేసి కావాలంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు చక్కగా. సో దాని పంచదార వద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో తేనె కలుపుకోవచ్చు. 2 పూటలు భోజనం అయిన తర్వాత తీసుకోవచ్చు. సో అది ఇంటర్నల్గా కూడా మనకి హీల్ చేస్తుంది. సో బ్లాక్ అవడానికి, ఈవెన్ హెయిర్ గ్రో అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇలా 2 విధాలుగా తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఇంకొకటి నస్య అంటాం, అంటే ముక్కు ద్వారా మనం ఇచ్చేది అన్నట్టు. సో ఈవెన్ ఐసైట్స్కి వాటికి మన ప్రీవియస్ వీడియోస్లో నేను నెయ్యి వేసుకోమన్నాను. సో ఇలాగా గ్రే హెయిర్, వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ గా మార్చడం కోసం అనుతైలం అని మనకి దొరుకుతుంది. అనుతైలం సో బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఆర్ ఆన్లైన్ సైట్స్ లో దొరుకుతాయి. సో మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని 2 drops ముక్కులో, ఈచ్ నాస్ట్రిల్ లో 2 drops వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఇలా మనం హెడ్ టిల్ చేసి వేసుకోవచ్చు. సో అదేమి మండదు,
ఒకవేళ గొంతులోకి పోయినా అది మింగొచ్చు, సేఫ్, ఏం ప్రాబ్లం problem లేదు. లేదు. బట్ ఇది చేయడం ద్వారా కూడా మనకి ఈ గ్రే హెయిర్, వైట్ హెయిర్ బ్లాక్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి చాలా మందికి అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ముక్కు రంధ్రం అనేది మన బ్రెయిన్కి ఒక ద్వారం అంటాం, గేట్వే అంటాం. సో ఇక్కడ ఉన్న నరాలు గట్టిపడాలన్నా అలా కూడా నస్య అనేది మనం యూజువల్లీ యూజ్ చేస్తుంటారు. అది మీరు అదేంటది మన మెడికేటెడ్ ఆయిల్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇవన్నీ అలా హెల్ప్ అవుతుంది. ఈ అనుతైలం కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఈవెన్ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అనుతైలం హెల్ప్ అవుతుంది. సో అలా మనం దీనికి అది తీసుకోవడం చాలా బెటర్ అండి. ఓకే. ఫుడ్లో కంపల్సరీ నల్ల నువ్వుల పొడి నల్ల నువ్వుల పొడి చేసుకొని 1 చెంచా మీరు ఏదో దాంట్లో మిక్స్ చేసుకొని తీసుకోండి. డైట్లో ఇది కంపల్సరీ మీరు యూజ్ చేసుకోండి. మళ్ళీ మనకి మినరల్స్, వైటమిన్స్ రావాలి కాబట్టి మీకు ఈవెన్ ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ అవి కూడా వచ్చే అవకాశాలు ఉంది. సో అది కూడా కవర్ చేస్తుంది మనకి నువ్వులు. తర్వాత ఫ్లాక్ సీడ్స్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, మష్రూమ్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి హెల్ప్. ఈవెన్ ఆల్మండ్స్, అదే బాదం పప్పులు వినండి. సో ఇవి రెగ్యులర్ గా తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. చియా సీడ్స్ ఈవెన్. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్ గా డైట్ ద్వారా మనకి మినరల్స్ వెళ్తాయి, ఎక్స్టర్నల్ గా మనం ఇది తీసుకుంటున్నాం. అలా చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. ఓన్లీ ఆయిల్ కొనుక్కున్నామండి మేము ఎప్పుడో వాడాం, మాకు రిజల్ట్ లేదు అని అంటారు కదా. సో ఇది కొంచెం ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూడొచ్చు. వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని చూసి చాలా మందికి సరే ఓకే ఇది నిజంగా పనిచేస్తుంది కదా, ఓకే మనం వాడదాం అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సేవ్ చేసిన వాళ్ళు కూడా మనం అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తున్నారు, ఏదో కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, వాడేస్తున్నారు, పని చేయట్లేదు అంటారు. సో ఒకటి ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లేకపోయినా కొంతమందికి సరిగ్గా పనిచేయదు కదా, మనకు తెలియదు ఏం చేయాలి. అంటే బాడీ తత్వాలు కూడా ఉంటాయి ఇందులో, మళ్ళీ వాతం, పిత్తం, కఫం అని. సో దాన్ని బట్టి మళ్ళీ డైట్ వెళ్తుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇవి అందరూ వాడచ్చు. ఇప్పుడు నేను చెప్పిన డైట్ అందరూ వాడచ్చు. సో ఏదో ప్రొడక్ట్ తెచ్చేసుకున్నాం, వాడేసుకున్నాం అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ ఎప్పుడు ఒకటే సరిపోదు మెయిన్గా. సో చాలా మంది ఉండే అపోహ కోసం నేను ఇది మెన్షన్ చేసి చెప్తున్నాను. సూపర్ అండి. సో గ్రే హెయిర్ కంట్రోల్కి వండర్ఫుల్ టిప్స్ ఇవి. సో ఆప్షన్ అయితే ఆదిత్య గారు మీకే ఇచ్చేశారు. ఇన్ని రకాలుగా మీరు మొత్తం చెప్పినవన్నీ ఫాలో అయితే కనుక హ్యాపీలీ మీ ఏజ్ ఎంతైనా కూడా గ్రే హెయిర్ అనేది లేకుండా బ్లాక్ హెయిర్, హెల్దీ హెయిర్, చాలా సిల్కీగా కూడా కనిపిస్తోంది. ఆసమ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.